శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో మనకు ఇప్పుడు ఆషాఢ మాసం వస్తుంది కదా. అయితే ఆషాఢ మాసంలో మనకు బోనాలు ఫేమస్ కదా. అంటే ప్రతి ఒక్క మన తెలంగాణలో ఎక్కడైనా సరే ఆషాఢ మాసం స్టార్ట్ అయిందంటే బోనాలు అనేది స్టార్ట్ చేస్తాం కదా. అయితే ఈ బోనాలు అంటే బోనము అనేది అమ్మవారికి ఒక నైవేద్యం కదా. అయితే ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, చాలామంది అసలు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, లేకపోతే మీ అంతకు మీరే ఎవరు చెప్పలేక చేస్తున్నారో అర్థం కాదు కానీ అంటే అంత తప్పుగా చేస్తుంటారనమాట. అంటే ఏదో వండుకొని పోయి ఏదో అమ్మవారికి పెడితే సరిపోతుందిలే అనుకుంటాం. అట్లా అంటే కుదరదు. ఎందుకంటే మనం ఇంట్లో కనీసం మనం వండుకున్న అన్నమో కూరనో ఏదో ఒకటో మనకు నచ్చినట్లు మంచిగా అంటే మనకు నచ్చిన గిన్నెలోనే లేకపోతే ఏ వంటకి ఏ గిన్నె వాడాలనేది మనకు తెలుసు కదా. ఇంట్లో ఆడవాళ్ళని చూస్తే తెలుస్తూ ఉంటుంది, పలానా చేయాలంటే పలానా గిన్నె కావాలి అని. అలా కూడా అమ్మవారికి కూడా దేంట్లో వండాలనేది కూడా మన హిందూ సంప్రదాయంలో క్లియర్గా చెప్పే ఉన్నారు. అంటే మన పెద్దలు కూడా మన పూర్వీకులు వాళ్ళు మన హిందూ సంప్రదాయం ప్రకారం ఒక్క విషయం గుర్తుంచుకోండి, మన హిందూ సంప్రదాయంలో ఏ అమ్మవారి దేవతలైనా పూజలైనా ఏవైనా ఆర్భాటంగా చేయాలని ఎక్కడా లేదు. కానీ ఇవాళ మనము పోటీగా ఆర్భాటాలు చేస్తున్నాము. అంతేగాని మనం కేవలము మన ఇష్టపూర్తిగా రెండు చేతులు జోడించి అమ్మ నువ్వే దిక్కు అని నమ్మినామంటే ఆ తల్లి ఖచ్చితంగా కాపాడుతుంది. మనం ఏదో పూజలు చేయడము, అలంకరణలు చేయడము, ఏవేవో నైవేద్యాలు పెట్టడము నేను చాలాసార్లు చెప్పుకుంటూనే వస్తున్నాం. మనము ఎప్పుడే కానీ ఒకరిని చూసి ఒకరము పూజలు పునస్కారాలు ఇవన్నీ పెద్దగా చేయనవసరం లేదు. మన స్తోమతకు తగ్గట్లే మనం చేసుకోవాలి. ఒకరిని చూసి మనం చేస్తున్నాము అంటే అది అహంకారము అవుతుంది, అసలు అమ్మవారు మెచ్చుతుంది అనుకుంటాం కానీ మెచ్చదు. ఎందుకంటే ఒరే నీకున్న దాంట్లోనే నాకు పెట్టమంటే నువ్వు ఒకరిని చూసి ఇట్లా ఓవరాక్షన్ చేస్తున్నావు, చేసుకో అని అప్పుడు మనని అప్పుల పాలు చేస్తుంది అమ్మవారు కూడా. కాబట్టి దయచేసి నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా వీడియోలు చాలామంది కూడా ఎక్కువ విలేజ్ వాళ్ళు, చదువుకోని వీళ్ళే ఎక్కువగా చూస్తుంటారు, ఎక్కువగా వీళ్ళే నమ్మేస్తుంటారు. కాబట్టి నేను చెప్తున్నా, అంటే ఏదో చేయాలి ఏదో చేయాలి పోతే మొదటికే మోక్షం రాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఉన్న దాంట్లోనే మీ ఇంట్లో కలిగిన దానితోటే దేవుళ్ళను పూజ చేసుకుని. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయం క్లియర్గా చెప్పేసింది, అంటే మీకు ఉన్న దాంట్లోనే చెయ్యమనే మనకు ఉంది. కాబట్టి మీరు ఆర్భాటాలకు పోగండి. సరే, దాని గురించి వదిలేసాం. ఈరోజు ఈ బోనం అనేది ఎలా చేసుకోవాలి, ఏ అమ్మవారికి ఎలా చేయాలి అనేది తెలుసుకున్నాం. ఎందుకంటే చాలామంది కూడా చెప్పట్లేదు. ఎందుకు నేను మొన్న పున్నం రోజు చెరువు గట్టుకు పోయినా కదా. చెరువు గట్టుకు పోయినప్పుడు నా ముందల్ని సరే వచ్చిండ్రనమాట. అంటే అక్కడ అంటే ఒక పెద్ద ఆవిడనే అనమాట. ఆమె శివశక్తి, ఆమెకు జడలు ఉన్నాయి, కాళ్ళకు బాగా కడాలు ఉన్నాయి, ఒక 5-6 కడాలు బాగానే ఉన్నాయి, ఒక్కొక్క 10 తులాలన్నా ఉన్నింటుంది. చేతికి కూడా బాగానే కడాలు వేసుకున్నారు, నడుముకు వడ్డే పట్టానం బాగా పెట్టుకున్నది, మెడలో కూడా ఒక 5-6 దేవుడు వాకు బిల్లలు వేసుకున్నది. వచ్చి ఆమె ఎవరినో అంటే ఇప్పుడు ఎవరైనా బోనం ఎత్తాలంటే తోలుకొచ్చుకుంటారు కదా, శివశక్తులను తోలుకొచ్చుకుంటారు కదా. సరే వాళ్ళు 10 మందితోటి వచ్చింది ఆమె. అంటే చాలా పెద్ద ఆవిడనే అనమాట. నేను ఆమెను తక్కువ చేసి చెప్తున్నాను కాదు. కాకపోతే ఇలాంటి పెద్దవాళ్ళు కూడా చెప్పకపోతే మనం ఎలా తెలుసుకుంటాము చెప్పండి. కాబట్టి ఎంత వేసుకున్నాము, ఎంత ఉంది అని, మనకు ఎంత బలగం ఉంది, నన్ను ఎంతమంది చూస్తున్నారు అనేది ముఖ్యం కాదు. అసలు అమ్మవారికి నచ్చిన విధంగా చేస్తున్నామా చేస్తలేదు అనేది ముఖ్యం. ఇప్పుడు ఎట్లయిపోయింది అంటే ఏ గురువు అయినా నా చుట్టూ 10 మంది ఉన్నారా లేరా, అందరూ నన్ను పెద్దగా చూస్తున్నారా లేరా అనే ఫీలింగ్లోనే ఉన్నారు. కానీ నిజానికి మనము దేవుడికి నచ్చినట్లు మనం చేస్తున్నామా లేదు, నన్ను నమ్ముకున్న వాళ్ళకు దేవుడి దగ్గరికి తీసుకెళ్తున్నామా అనేది లేదు. ఎటు తిరిగి నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను చూస్తున్నారా లేదా, అందరూ నన్ను గొప్పగా అనుకుంటున్నారా లేదా, నేను ముందే చెప్తున్నా. ఈ వీడియోలో మాత్రం కొంతమందికి కోపం రావచ్చు విన్న వాళ్ళకి, కానీ మీకు కోపం వస్తుంది అని నేను మంచితనాన్ని అయితే దాచలేను. మీకు కోపము వస్తే తిట్టుకోండి నన్ను, అంతేగాని మనకున్న మంచితనాన్ని మాత్రము అంటే దేవుడికి దగ్గరయ్యే మార్గాల గురించి చెప్తున్నా. అంతేగాని మీకు ఫీల్ అవుతారని, మీకు ఏదో అవుతున్నారని. సరే, మీరు ఫీల్ అయితే నన్ను క్షమించండి, అంతకుమించి నేను ఇంకా మిమ్మల్ని ఏమి కోరలేను. ఎందుకంటే
మనం చెప్పాలి. ఇప్పుడు ఎట్లవుతుంది అంటే అందరూ విచ్చలవిడిగా చేస్తున్నారు. ఇప్పుడు చూడండి ఒకప్పుడు ఆహ్, సి ఏదన్నా రోగము సిటీ వరకే ఉంటుంది. ఇప్పుడు పల్లెటూర్లలో గూడంగా పాకుతుంది. ఎందుకు పాకుతుంది అంటే ఊర్లలో ఉన్న వాళ్ళు గూడంగా న్యాయ ధర్మాలు తప్పేస్తున్నారు. ఈ సోషల్ మీడియాలో అడ్డగోలుగా మాట్లాడుతున్నారు, అడ్డగోలుగా చెప్తున్నారు. ఊర్లలో గూడంగా ఇప్పుడు అందరి చేతిలో ఫోన్‌లయినాయి గాబట్టి వాళ్ళు గూడంగా ఓహో! ఇది కరెక్టు, అది కరెక్ట్ అని చేస్తున్నారు. అందుకే ఇప్పుడు వాళ్ళు గూడంగా ఆహ్, ఆహ్, అనుభవించాల్సి వస్తుంది. వర్షాలు సరిగ్గా లేక, పంటలు సరిగ్గా పండక, ఇట్లా ఇబ్బందులు వస్తుంటాయి. ఎందుకు వస్తుంటాయి? ఇందుకోసమే. ఇష్టం వచ్చినట్లు ఎవరు అంటే వాళ్ళు చెప్తుంటే ఇవి చేయడము, అవి చేయడము. ఇంకొచ్చింది కదా మనకు ఫోన్ అనేది. ఫోను ఇప్పుడు అందరు చదువుకున్నోళ్ళు గూడంగా ఫోన్‌లు పెట్టుకొని ఏదో వీడియోలు అవి ఇవి చూస్తూ ఉంటారు కాబట్టి ఇలా చేస్తున్నారు. కాబట్టి అవన్నీ చూడడం కాదు, ఎవరు చెప్పిందని కాదు. అసలు మనకి ఏం జరుగుతుంది, అసలు ఏం చెప్తున్నారు అనేది ఆలోచించుకునే జ్ఞానం గూడంగా మనకు ఉండాలనమాట. అయితే ఈరోజు ఈ బోనము అనేది ఎప్పుడే కానీ నేను మొదటి నుంచి క్లియర్‌గా చెప్పుకుంటూ వస్తాను. అదే విధంగా చేసుకోండి. మీకు ఏమైనా పాపము, దోషము ఉంటే నాకు ఇచ్చేసేయండి. అమ్మ పలానా ఆయన ఇలా చెప్పిండు, మాకు ఏమైనా దోషము ఏమైనా ఉన్నా ఆయనకే పంపించేసేయండి అని చెప్పండి. నేను అమ్మవారి దగ్గర నేను మాట్లాడుకుంటా. అమ్మవారికి నేను మొక్కుకుంటా. ఎందుకంటే మనం కరెక్ట్ చేయాలి. చేసినప్పుడు ఖచ్చితంగా అమ్మవారు మనల్ని కాపాడుతుంది. ఎందుకు కాపాడదు చెప్పండి? ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో మనము బోనాలు ఎందుకు చేస్తాము? ఎందుకు అమ్మవారికి నైవేద్యాలు పెడతాం చెప్పండి? మనకు ఆషాఢ మాసం ఎందుకు గ్రామ దేవతల కానీ ఇంటి ఇలవే ఎక్కువగా గ్రామ దేవతలకే మనము బోనం అనేది చేస్తుంటాం. ఈ ఆషాఢం, శ్రావణం అయితే తెలంగాణ మొత్తము ఆషాఢంలోనే చేస్తారు పెద్ద పెద్ద గ్రామ దేవతలకు. శ్రావణ మాసంలో ఏం చేస్తారు అంటే ఏవో కొన్ని ఊర్లు అంటే ఊరికి చాలా ఊరికి దూరంగా అంటే సిటీలకు చాలా దూరంగా ఉన్న ఊర్లలో అక్కడ శ్రావణ మాసంలో చేస్తున్నారు. అంటే శ్రావణ మాసం పట్టుకున్న వాళ్ళు శ్రావణ మాసంలో చాలామంది నాన్ వెజ్ తినరు. ఎందుకంటే ఎక్కువ శివుని ఆరాధిస్తుంటారు. నేను కూడా తినను. నేను కూడా బంద్ చేస్తాను శ్రావణ మాసంలో. కాబట్టి అంటే అప్పుడు నాన్ వెజ్ తినకుండా నిష్ట నియమాలతో ఉంటారు కాబట్టి కొంతమంది అప్పుడు బోనాలు చేస్తారు. కానీ గ్రామ దేవతలకు చేసేది మాత్రము ఆషాఢ మాసమే ఫేమస్ అన్నమాట. అందులోనూ మన తెలంగాణలో ఇంకా పెద్ద ఫేమస్ అన్నమాట. అయితే మీరు ఎవరైనా సరే బోనం చేసి మొన్న చెప్పిన కదా చెరువు గట్టుది సగంలో ఆఫ్ చేసిన కదా, అయితే అక్కడ ఆమె తోలుకొచ్చింది. కానీ ఆమె బోనం అనేది సిల్వర్ గిన్నెలో వండింది. అంటే సిల్వర్ గిన్నెలు ఉంటాయి కదా, సిల్వర్ గిన్నెలో బోనము పోనీ ఆ పచ్చి పులుసు ఏదో చేస్తారు కదా, పచ్చి పులుసు అన్న దేంట్లోనన్నా చేసి అంటే అది కూడా సిల్వరే. అంటే సిల్వర్ అనేది మనకు నిషేధం. అది ఏటికి పనికి రాదు మనకు. అలాంటిది బోనాలు చేసి వండిపించిన ఆమె గూడంగా అంటే ఆ శివశక్తి అమ్మ గూడంగా ఏం చెప్పలే వాళ్ళకు. అంటే మళ్ళీ ఏం చేస్తున్నట్లు మనము చెప్పండి. అంటే మనం ఇన్నిన్ని కడాలేసుకొని ఇంత వైభవంగా ఇన్నిన్ని వాకుబిళ్ళలు పెట్టుకొని అమ్మవారికి బోనం ఎలా పెట్టాలి, ఎలా పెట్టకూడదు అని చెప్పకుంటే మనకు అన్నీ వేసుకున్న దండగనే కదా, ఇంకేటికి మంది చూడడానికి వేసుకున్నట్లే కదా అవుతుంది కదా. ఇప్పుడు ఇవన్నీ నాకు ఇంకా అంటే అలానే అనిపించింది. పోనీ నేనేమని చెప్పినా అనుకో పెద్ద కయ్యమే అవుతుంది అక్కడ, నువ్వెవరు నాకు చెప్పడానికి అంటారు. కాబట్టి సరే, ఎందుకంటే కొన్ని విషయాల్లో నేను నిజంగా చెప్తున్నా, చెరువు గట్టుకు పోతే కొన్ని విషయాల్లో నేను కళ్ళు మూసుకోవాల్సి వస్తుంటుంది. అంటే అక్కడ జరుగుతున్నవి అవన్నీ చూస్తుంటే కళ్ళు మూసుకొని ఇంకా శివయ్యని నామస్మరణ చేసుకోవాల్సి వస్తుంటుంది. ఎవరికి చెప్పేటట్లు లేదు మనము. ఎవరికైనా నేను ఫస్ట్ కొన్నిసార్లు ఇద్దరు చెప్తే వాళ్ళే ఉల్టా నీకు తెలియదులే, ఇలానే మా గురువమ్మ ఇలానే చెప్పింది, ఇలానే చేయాలంట అది. సరే ఇంకా వాళ్ళ కర్మ, వాళ్ళ మనం ఏం చేయలేంలే. కానీ అంటే సిల్వర్లో వండితే అమ్మవారు స్వీకరించేది. దయచేసి ఇంకొకటి, చెరువుగట్టులో కూడా చాలామంది తప్పు చేస్తున్నారు. అక్కడ బోనం చేసి బోనం కుండా అక్కడే వదిలేసి వస్తున్నారు. అది మహాదోషం. వాళ్ళకు చేసిన ఫలితం కూడా ఉండదన్నమాట. కాబట్టి అట్లా కూడా వదిలేయకండి. అయితే మనం ఈరోజు బోనం టాపిక్ పెట్టుకున్నాం కాబట్టి ఇంకా ఈ వీడియోలకు అనేసి వచ్చేద్దాము. అయితే బోనము అనేది ఎవరైనా సరే ఎప్పుడైనా చేయాలనుకున్న ఇంట్లో ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు చేయకండి. అంటే కోడలే కానీ బిడ్డనే కానీ ఎవరన్నా ఇంట్లో ప్రెగ్నెన్సీ ఉంటే బోనం అనేది చేయకూడదు. ఆ ఇంట్లో మీరు మొక్కుకోండి అమ్మవారికి. అమ్మ మా ఇంట్లో పలానా వాళ్ళు ఇలా ఉన్నారు, మేము మంచిగా మా పాపనో మా కోడలో ఎవరో ఒకరు మంచిగా డెలివరీ అయ్యి పిల్ల తల్లి మంచిగా క్షేమంగా ఉంటే నీకు మళ్ళీ వచ్చే ఏది కన్నా లేదనుకుంటే కార్తీక మాసంలోనో ఎప్పుడో నాకు మంచిగా అయితే చాలమ్మ, నీకు ఎప్పుడైనా సరే నేను మంచి బోనం ఇస్తాను, నీకు ఏం కావాలంటే అది
బియ్యమో బట్టలో ఏదో పోస్తాని మొక్కుకోండి, సంతోషంగా మీకు మంచిగా డెలివరీ అవుతుంది. అంటే కొంతమంది తెలియక చేసిస్తుంటారు, కోడలే కదా బిడ్డనే కదా ఏమవుతుందిలే అంటారు కదా, అలా చేయకూడదు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఇంట్లో ఉంటే కొబ్బరికాయ కూడా కొట్టేది అంటే సౌండ్లు చేయనియరు, వాళ్ళు ఎప్పుడు దైవనామస్మరణతోటే ఉండాలి అని అంటారు కాబట్టి కొట్టనియరు. కాబట్టి అలా ఉన్న వాళ్ళు చేయకండి. బోనాము ఎప్పుడే కానీ మట్టి కుండలోనే చేసేటట్లు చూసుకోండి. మట్టి కుండల్ని ఎందుకు చేయాలి అంటే మనకు పూర్వము నుంచి ఎక్కువ మట్టివే ఉండేవి. ఇప్పుడంటే స్టీలు, బంగారు, వెండి ఇవన్నీ వస్తున్నాయి, గిన్నెలు, ఇష్టం వచ్చిన ప్లాస్టిక్. కానీ మనకు మట్టి కుండలే చాలా శ్రేష్టము. పూర్వం అలా చేసిన అంటే పూర్వం ఏమి లేవు కాబట్టి వాళ్ళు మట్టి పాత్రలో వండుకున్నారు కాబట్టి మట్టి పాత్రలో చేసిండ్రు. ఇప్పుడు మనకి ఇవన్నీ ఉన్నాయిగా, చేస్తే తప్పేమి కదా అని అనుకోవచ్చు. ఇది పెద్ద తప్పు. ఇది మన హిందూ సంప్రదాయమే కాదు, మన హిందూ సంప్రదాయంలో మట్టితోటి చేసేది. ఆ మట్టితోటి ఎందుకు చేయాలనేది నేను చెప్తా. ఇప్పుడు మనకు ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది అంటేనే మనకు ఎక్కువగా ఇవి వస్తాయి, పంటలు గింజలు పెట్టడము, వర్షాలు పడతాయి. అంటే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, మనకు చిన్న చిన్న మొలకలు, గడ్డి, ఇవన్నీ. ఈ గడ్డి పచ్చగడ్డి ఉన్నతోటి క్రిములు, బ్యాక్టీరియా అవన్నీ ఉంటాయి. మీరు చూడండి, ఎక్కడైనా పచ్చగా గడ్డి ఉందంటే గడ్డిలో కూర్చోండి కోసేపు, అన్ని పురుగులు వస్తాయి, చిన్న చిన్న పురుగులు అవన్నీ వచ్చేస్తుంటాయి. మనం ఇప్పుడు ఆకుకూరలు ఎక్కువగా తింటాము, అలా అదేవిధంగా చిగురిస్తూ ఉంటాయి ఆకులు అవన్నీ కూడా. వీటి వల్ల బ్యాక్టీరియా వస్తుంది, సర్దులు, జలుబులు ఇవన్నీ వస్తాయి కదా. మనం మట్టి కుండలో వండితే వాటిలోన ఉన్న అంటే మనం తెలుసో తెలియకో వండుకున్నది కూడా వాటి నుంచి ఏమైనా చెడు ఉంటే మట్టి కుండలు పీల్చేస్తుంది మనకు. అంత మనం అరిటాకులో విషం వేసి పెట్టినా అరిటాకు పీల్చేస్తుంది అంటారు కదా. మట్టి కుండలు కూడా ఆ విధంగా పీల్చే శక్తి ఉంటుంది, ఏమైనా చెడునుంటే పీల్చేసే శక్తి ఉంటుంది మట్టి కుండకు. ఎందుకంటే మట్టి కుండను ఎన్నో రకాలుగా తయారు చేస్తారు వాళ్ళు, నల్ల రేగడి ఇవన్నీ కాల్చి చేస్తూ ఉంటారు. కొన్ని మట్టికి అనేది ఉంటుంది అన్నమాట గుణము, చెడును పీల్చేసే గుణం అనేది ఉంటుంది అనమాట. మన బుద్ధి ఉన్నట్లే మట్టికి కూడా ఉంటుంది. ఎందుకంటే మనం కూడా మంచిని ఎక్కువ స్వీకరించము, చెడుని ఎక్కువగా స్వీకరిస్తుంటాం. కాబట్టి మన మట్టికి కూడా కొన్ని గుణాలు అనేది ఉంటుంది. అంటే ప్రతి ఒక్క దానికి ఏదో ఒక గుణం అనేది ఉంటుంది, ప్రతి చెట్టుకు కానీ పుట్టకు కానీ దేనికైనా సరే, ప్రతి జీవరాశులకు కానీ వాటికి ఏదో ఒక గుణం అనేది ఉంటుంది. మనిషికి మాత్రం అన్ని గుణాలు ఉన్నాయి, కానీ ఏ గుణాలు స్వీకరించలేరన్నమాట. మనిషి మంచి ఏదో చెడేదో అన్ని గుణాలు ఉన్నాయి మనకు. కాకపోతే మనం ఎక్కువగా చెడు దాని మీదనే ప్రభావం చూపిస్తాము. ఇప్పుడున్న జనరేషన్ మంచి లేదు చెడు లేదు అసలు ఏం తెలియలేకపోతున్నారు. అంటే ఆలోచన జ్ఞానమే అనేది లేకుండా పోతుంది కాబట్టి ఉంటుంది అన్నమాట మట్టికి గూఢంగా చెడు అనేది. అందుకే అప్పుడు ఉన్న ఆ మట్టిలో కుండలోనే ఎక్కువగా వండే వాళ్ళు అనమాట. వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు కూడా అంటే అప్పుడు మట్టి పాత్రలు ఎక్కువ చేసేవాళ్ళు. అందులోనూ ఈ కొత్తగా వచ్చిన మట్టి కుండలు చాలా ఇంకా ఎక్కువ ఇప్పుడు మట్టి కుండలు కూడా కొత్తగా వస్తుంటుంది. ఎందుకంటే ఎండాకాలం మొత్తం వాళ్ళు ఏం చేస్తారు, కుమ్మరి వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు అప్పుడు కుండలు కాల్చడానికి ఉండదు. వర్షాకాలంలో ఏం కలుస్తారు, కట్టెలు అవన్నీ పొట్టు అంతా పచ్చిగా అయిపోతుంది. వాళ్ళకు కూడా కట్టెలు కూడా సరిగా మండలేవు. వాళ్ళకు కూడా ఎండాకాలం అనుకో ఎక్కువ వాళ్ళు అప్పుడు తయారు చేసి పెట్టుకుంటారు. ఈ వర్షాలు స్టార్ట్ కాగానే ఈ బోనాలకు కానీ ఇట్లా ఏవో ఒకటి తెచ్చుకుంటారు, కొత్తవి తెచ్చుకుంటూ ఉంటుంటారు. ఇవి కూడా నలుగురికి బతుకుదేరిని ఇస్తుంది. ఇప్పుడు మాట బోనం కుండ తేవాలంటే వాళ్ళ ఇంటి నుంచి ఒక ప్రతి ఊర్లలో ఇప్పుడు కూడా ఇంటికి అనేవాళ్ళు సాకలి వాళ్ళు కానీ, మంగళ వాళ్ళు కానీ, కుమ్మరి వాళ్ళు కానీ ఇట్లా చాలామంది వాళ్ళు అంటే గింజలు తీసుకొని వాళ్ళకి వస్తువులు ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు మంగళ వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంట్లో సౌరం చేస్తే వాళ్ళు గింజలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు చాకలి వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంట్లో బట్టలు పిండితే వాళ్ళు గింజలు పెట్టేవాళ్ళు. ఈ కుమ్మరి వాళ్ళు ఉంటారు, కుమ్మరి వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి నుంచి గింజలు తెచ్చుకొని ఇట్లా. ఇప్పుడు ధన మార్పిడి అనేది లేదు అప్పుడు మనకు. ధన మార్పిడి లేకుండా గింజల మార్పిడి ఎక్కువగా ఉండేది కాబట్టి ఇట్లా ఉండేది అనమాట. అయితే బోనం అనేది మీరు ఖచ్చితంగా మట్టి కుండలోనే చేయండి. ఇంకా మట్టి కుండకు మించి మీరు బంగారు సరే మీకుంటే బంగారుది పెట్టు, కానీ మీరు ఎంత బంగారు బోనం పెట్టినా అమ్మవారు స్వీకరించేది మట్టి కుండలోనే. ఇంకా మా అమ్మవారు నడిచే పాదమే మట్టి కాబట్టి అమ్మవారు మట్టిలో, అందుకే మనము నేల మీద వండుకుంటే చాలా ప్రశాంతంగా నిద్రపడుతుంది. నువ్వు ఎంత పెద్ద పరుపు మీద వండుకున్నా ఏదో చిరాకే ఉంటుంది. చూడండి ఎంత డిప్రెషన్లో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా
నేల మీద పండుకొని చూడండి, ఖచ్చితంగా నిద్ర పడుతుంది వాళ్ళకు. ఏదో విధంగానైనా నిద్ర పడుతుంది. అదే మన సోఫాలో కానీ మంచాల మీద పండుకుంటే ఇంకా చిరాకు ఎక్కువ పెడుతుంటుంది. లేని ఆలోచనలన్నీ వస్తాయి. మీరు చూడండి, ఎవరికైనా సరే మాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నప్పుడు ఇంట్లో బండల మీద పండుకోండి, ఏం వేసుకోకున్నా పర్వాలేదు. కొంతమంది అంటుంటారు అంటే కటిక నేల మీద పడుకోకూడదు అంటుంటారు. సరే, ఎందుకు పండుకోదు అంటే కొంతమందికి వేడి ఉంటుంది. వేడి అంటే భూమి మీద పడుకున్నప్పుడు మట్టిలో అంటే నేలకు కొన్ని శక్తులు అనేది ఉంటుంది. అంటే మంచి చెడు మనిషిని బట్టి మనకు దాన్ని బట్టి పీలుస్తూ ఉంటాయి అన్నమాట. దాని నుంచి నేల మీద పడుకోవద్దంట. అంటే ఒక చల్లటి అంటే సన్నని ఏదో ఒకటి వస్త్రమో ఏదో ఒకటి పనుకో. ఇప్పుడు మనం బండలు వేసుకుంటున్నాం కదా, టైల్స్ వేసుకుంటున్నాం కదా, నేల మీద అయితే ఏం పండుకోవట్లేదు కదా. కాబట్టి నేల మీద పండుకోండి, ఖచ్చితంగా మీకు నిద్ర పడుతుంది. ఎంత ఆలోచించే వాళ్ళకన్నా నేల మీద పండుకుంటే ఓ 2-3 సెకండ్లు, ఒక 5 నిమిషాలు ఆ ఆలోచనలు వచ్చిన కానీ నిద్ర అయితే కంపల్సరీ పడుతుంది అనమాట. అంటే ప్రశాంతంగా పండుకుంటారు. పొర్లడానికి కూడా ఈజీగా ఉంటాయి. కొంతమంది పొర్లుతూ ఉంటారు. మంచం మీద పండుకుంటే వాళ్ళకి పొర్లడానికి రాక నిద్ర సరిగా పట్టలేదంట. నేల మీద పండుకుంటే వాళ్ళు ప్రశాంతంగా పండుకుంటారు అన్నమాట. అంత కన్ఫర్మ్గా ఉంటుంది. కాబట్టి అయితే మనకి ఈ వర్షాకాలం ఉంటుంది కదా, ఈ వర్షాకాలం నుంచి మనము వండేటివి కూడా ఏమైనా క్రిములు అవన్నీ ఉంటే వాటి నుంచి ఏమైనా ఉంటే అది మట్టి కుండ అనేది పీల్చేస్తూ ఉంటుంది. అందులోనూ మట్టి కుండ పెట్టినామంటే ఖచ్చితంగా మనం కట్టెల పొయ్యి పెడతాం. ఈ కట్టెలు కూడా మనము ఒక్కొక్క రకం కట్టె పెడతాం అన్నమాట. ఒకటే రకం కట్టె పెట్టాము కదా, కట్టెలు ఏరుకొచ్చి మనం వండుతాం కాబట్టి వాటికి కూడా ఆయుర్వేదిక్ మంచి వస్తుంది అన్నమాట. కాబట్టి మట్టి కుండలోనే వండాల్సి వస్తుంది. బోనం మట్టి కుండ మీదనే కట్టెల పొయ్యి మీదనే వండాలి, సిలిండర్ల మీద వండరు. సరే, ఇంకా ఎక్కడ కట్టెలు దొరకవు అనుకున్నప్పుడు ఇప్పుడు వండుతున్నాంలే, ఎందుకంటే ఇంకా తప్పదు అనే పరిస్థితుల్లో వండుతున్నాం. కానీ మట్టి కుండ కట్టెల పొయ్యి మీదనే వండుతేనే మనము బోనం అనేది మనకు సమర్పించినట్లు అవుతుంది. కొన్ని ఉన్నాయి, కొన్ని సిద్ధాంతాలు మనకు మన పూర్వీకులు చెప్పిండ్రు అనమాట. ఇలా చేసుకుంటేనే మనకు అందుకే వాళ్ళ పూర్వం అలా చేసిండ్రు కాబట్టి వాళ్ళు చాలా ఔషధుల మీద ఉన్నారు. వాళ్ళ బుద్ధులు కూడా మంచిగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు అలా చేసుకున్నారు. వండండి. వండిన తర్వాత మీరు మట్టి కుండ తప్ప వేరేది వాడకండి. వెండి బంగారు మీరు చెప్తున్నా కదా, మీరు ఎంత కోటీశ్వర్లు అయినా వెండి బంగారుతోటి పెట్టినా అమ్మవారు స్వీకరించేది కేవలము మట్టి కుండలోనే చూస్తుంది. ఇంకా దాని నుంచి మించింది లేదు. అది ఎందుకంటే అమ్మవారు అనేది అందరిని ఒకే విధంగా చూస్తుంది. డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళ ఇవన్నీ ఏది చూడదు. కాబట్టి ఇంకా మీరు మన ముందు బంగారు బోనము వెండి బోనము ఉన్న అంటే మన మట్టి బోనం ఎక్కడ ఉందో అమ్మవారి చూపు అక్కడ ఫస్ట్ పడుతుంది, నన్ను అడిగితే మాత్రము. ఎందుకంటే ఆమెకి ఇష్టమైంది కాబట్టి అది. ఇంకొకటి, ఈ శివశక్తులను పిలిపిస్తుంటారు బోనాలు ఎత్తడానికి. ఇక్కడే కొంతమంది కోపం రావచ్చు, కొంతమంది శివశక్తులు చూసే వాళ్ళకి. కానీ సరే, మీకు కోపం వచ్చిందా రాదా అనేది నాకు అనవసరం. కానీ శివశక్తులతోటి బోనాలు ఎత్తించకూడదు. మెయిన్ అంటే మీరు బోనం సరే, మీరు ఏదన్నా మాకు ఇట్లా వాళ్ళతోటి ఆడిపియడము వాళ్ళకి ఎత్తడం ఇష్టం అనుకుంటే అది మీ ఇష్టం. కానీ అమ్మవారు సంపూర్ణంగా స్వీకరించదా అనేది నేను చెప్తానన్నమాట. ఎందుకంటే ఏ ఇంట్లో అయితే ఇప్పుడు మన ఎవరింట్లో అయితే బోనం చేస్తున్నారో వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఆ ఇంట్లో కోడలు ఉంటే కోడలు ఖచ్చితంగా బోనం ఎత్తాలి. ఆమె ఏదన్నా పరిస్థితుల్లో అంటే బయటికి కావడమో లేకపోతే ప్రెగ్నెన్సీ ఉండడమో ఏదన్నా అనారోగ్యంతో ఉంటే వేరే ఆప్షన్, ఇంటి అత్తగారన్నా ఎత్తుకోవచ్చు. లేకపోతే వేరే కోడళ్ళు ఎవరైనా ఉంటే, ఒకటే కోడలు మాకు నా అత్తగారు ఉంటారు, అత్తగారికి ఆరోగ్యం బాగలేదు, కోడలికి కూడా ఆరోగ్యం బాగలేదు, చేయలేము ఇప్పుడు అన్నప్పుడు నెక్స్ట్ తర్వాత ఒడి బియ్యం పోసుకోరు. ఇంటి ఆడబిడ్డ ఉంటుంది కదా, ఆడబిడ్డలకు బోనం ఎత్తించకూడదు ఎప్పుడే. మళ్ళీ పెళ్లి కాని వాళ్ళు ఇప్పుడు ఎత్తుతున్నారు కదా. అయితే పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా సరే బోనం ఎత్తాలంటే ఫస్ట్ వాళ్ళకు బోనం ఎత్తకూడదు. మొలకల బోనము అంటారు. అంటే ఒక బుట్టి తెస్తారు. మనము బుట్టి అందరికీ తెలుసు కదా, బుట్టి ఉంటుంది. అంటే ఈత కొమ్మలతోటి అల్లిన బుట్లు ఉంటాయి కదా, ఆ చిన్న చిన్న బుట్లు తెస్తారు. ఆ బుట్టి తెచ్చి బుట్టిలో మట్టి పోస్తారు, ఎర్ర మట్టి పోస్తారు. ఎవరి తొక్కనిది తెచ్చుకొని పోసి దాంట్లో నవధాన్యాలు పోస్తారు. నవధాన్యాలు లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఒడ్లు పోసి వరి, అంటే అది మొలకల బోనము అంటారు. నవధాన్యాలన్నా పోసుకుంటారు, లేదు అనుకుంటే మాత్రము ఒడ్లు పోస్తారు. ఒడ్లు పోసి వరి నారు పెంచుతారు, దాంట్లో మొలకలు వచ్చేలా చేస్తారు అన్నమాట.
ఫస్ట్ ఇంటి ఆడబిడ్డలు కానీ ఎవరైనా సరే బోనం ఎత్తుతున్నారు అంటే వాళ్ళకు మొలకల బోనం ఎత్తాలి. ఎందుకంటే మొలకల బోనము తలపై నిలబడితే వాళ్ళకు బోనం నిలబడుతుంది. అయితే మొలకల బోనం ఎత్తిన తర్వాతనే వాళ్ళు, ఎందుకంటే ఫస్ట్ మొలకల బోనం ఎత్తితే వాళ్ళలో ఉన్న శక్తులు అనేటివి పోతాయి అన్నమాట. మనం డైరెక్ట్ బోనం ఎత్తకూడదు. ఆడపిల్లలకి పెళ్లి కాని వాళ్ళు ఇంట్లో ఉంటే బోనం ఎత్తుతుంటారు చాలామంది. మా ఇంటి ఆడబిడ్డనే కదా అని ఎత్తుతుంటారు. అంటే కోడళ్ళు ఎవరు లేనప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు మా పిల్లలు చిన్నగా ఉన్నారు, నేను బోనం ఎత్తాలి అంటే మా మిస్సెస్ ఎత్తకోలేదు అనుకో, మాకు ఆడబిడ్డ ఉంది ఎత్తాలి అనుకో, ఆమెకు పెళ్లి కాలేనప్పుడు, నా కొడుకు పెళ్లి కాలేనప్పుడు ఏం చేస్తా, మా బిడ్డకి ఎత్తాలి అంటే ఆమెకు ఫస్ట్ మొలకల బోనం ఎత్తాలి. కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మొలకల బోనం ఎత్తిన తర్వాత మనం ఎప్పుడు నెక్స్ట్ టైం నుంచి మనం బోనం అనేది ఎత్తవచ్చు అనమాట. ఫస్ట్ మొలకల బోనం ఎత్తిన తర్వాతనే బోనం ఎత్తాలి. ఇప్పుడు అడ్డగోలుగా చేస్తున్నారు ఎవరు అంటే, ఇంకా ఇష్టం వచ్చినట్లు బోనం ఎత్తిస్తున్నారు, ఏవేవో చేస్తున్నారు. కాబట్టి అట్లా ఎప్పుడు చేయకండి. ఫస్ట్ మొలకల బోనము ఒక వ్యక్తి ఎవరైనా సరే ఇంట్లో ఆడబిడ్డలు మొలకల బోనం ఎత్తిన తర్వాతనే బోనం ఎత్తేటట్లు చూసుకోండి. ఆ డైరెక్ట్ బోనము ఎప్పుడు ఎత్తుకోకూడదు. ఎందుకంటే మొలకల బోనంలో మనకు నవధాన్యాలు పోస్తారు. నవధాన్యాల బోనం ఎత్తిన వాళ్ళకు వాళ్ళ శరీరంలో ఉన్న నెగిటివ్లు మొత్తం వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి నెక్స్ట్ అమ్మవారి బోనం ఎత్తుకోవడానికి వాళ్ళ బోనం ఎత్తుకుంటే ఆ మొలకల బోనం నిలబడ్డది అనుకోండి, వాళ్ళకు ఖచ్చితంగా బోనం నిలబడుతుంది. తర్వాత బోనం ఎత్తుకున్నా నిలబడుతుంది. వాళ్ళకు ఇంకా అప్పటి నుంచి బోనం ఎత్తుకునే అదృష్టం అనేది వస్తుంది అన్నమాట. అంటే అమ్మవారు వాళ్ళకు కలిగిస్తుంది అన్నమాట. కాబట్టి మొలకల బోనమే ఎత్తండి. డైరెక్ట్ బోనం అనేది ఎత్తియకండి, అది మంచిది కాదు. మీకు తెలుసో తెలియకనో చేసి ఉంటారు, కానీ ఇప్పటి నుంచి అన్న కొత్త వాళ్ళైనా ఇలా నడుచుకోండి. ఒక పద్ధతి అనేది నేర్చుకుంటే ఖచ్చితంగా జీవితంలో కూడా మనకి ఎప్పుడు కష్టాలు అనేవి రావన్నమాట. ఎందుకంటే మనం ఒక పద్ధతి మీద ఒక ప్రకారంగా చేసుకుంటే, ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళు ఒక ప్రణాళిక వేసుకుంటారు. వాళ్ళు ముందే మన పెద్దోళ్ళు బిజినెస్లు చేస్తుంటారు కదా, వాళ్ళు ఒక ప్రణాళిక పోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు లాస్లు అనేవి ఉండవు. ఏమైనా లాస్లు ఉన్నా ఏదో విధంగా వాళ్ళకు ఆ దేవుడి సహాయంతో తొలగిపోతుంది. మనం అడ్డగోలుగా చేసుకుంటా పోతే ఇంకా అన్ని ఇబ్బందులు ఎక్కువ వస్తాయి అన్నమాట. కాబట్టి ఏదైనా సరే, అయితే ఇంట్లో కోడలు ఉంటే కోడలు ఖచ్చితంగా బోనం ఎత్తాలి. సరే, కోడలు మాకు ఇంటి ఆడబిడ్డలు ఎట్లా వస్తుంటారు కదా బోనాల పండుగకు, వీళ్ళతోటి ఏం చేయాలంటే ఇంటి ఆడబిడ్డకు మనము ఒడిబియ్యం కలుపుతాం కదా, ఒడిబియ్యము, బట్టలు, గాజులు అవంటే ఇది ఇంటి ఆడబిడ్డకు అంటే పట్టించాలి. అంటే ఈ బిడ్డ ఏం కోరుకోవాలి అమ్మవారి దగ్గరికి పోయి అంటే, కోడలు బోనం ఎత్తుకుంటే ఆడబిడ్డ మనకు ఈ బియ్యం ఎత్తుకొని పోవాలన్నమాట. బోనం ఎత్తకూడదు. ఎందుకంటే ఈ ఆడబిడ్డ అమ్మవారి దగ్గరికి పోయినప్పుడు ఈ ఆడబిడ్డ అంటే ఈ కోడలు ఎత్తుకొని అమ్మవారి దగ్గరికి పోతే, అయితే ఇంకొకటి ఇక్కడ బోనం అనేది నేను చాలామంది చూస్తూ ఉంటా, మా కాలనీలో కూడా చూస్తూ ఉంటా. బోనం ఎత్తుకొని ఉరుకుతూనే ఉంటారు. అట్లా పోకూడదు. బోనం ఉందంటే ఖచ్చితంగా డప్పుల సౌండ్ ఉంటేనే బోనం చేయండి, లేకపోతే చేయకండి. బోనాల పండుగ అంటే ఒక కాలనీ తీస్తుంటారు, కాలనీలో అందరు తీసేటప్పుడే మీరు తీయండి. ఆ డప్పుల సౌండ్ తోటే బోనం అనేది మనం అమ్మవారి దగ్గరికి తీసుకుపోవాలి. మన ఇష్టం వచ్చినట్లు తీసుకుపోవాలంటే కుదరదు. అది బోనం అన్నారు, ఉంటే నైవేద్యము అంటారు. డప్పుల సౌండ్ ఉంటేనే అమ్మవారి యొక్క శక్తి పడుతుంది, అమ్మవారి యొక్క మేలుకొన అనేది పడుతుంది. కాబట్టి డప్పుల సౌండ్ లేకుండా బోనాలు తీసుకెళ్ళి, కొంతమంది ఉంటారు దెబ్బ బోనం చేసి అమ్మవారికి ఎక్కించి ఎక్కడో వెళ్ళిపోదాము, బోనాలు చూద్దాము అని ఉంటారు. అట్లా ఎప్పుడు చేయకండి. మీ కాలనీలోనే అందరు వెళ్ళేటప్పుడు డప్పుల సౌండ్ తోటి తీసుకెళ్ళండి. ఇష్టం వచ్చినట్లు ఒక్కొక్క బోనం ఎత్తుకొని నా ఇష్టం వచ్చినట్లు పోతంటే అది బోనం కిందకి రాదు. దయచేసి అలా చేయకండి. ఇప్పటి నుంచన్నా కాస్త మారండి. మీ ఇష్టం వచ్చినట్లు పోకండి. డప్పుల సౌండ్ ఉండి అమ్మవారికి బోనం ఎక్కిస్తేనే అమ్మవారు స్వీకరిస్తుంది. అంటే అమ్మ శక్తి మనపై అనేది పడుతుంది. ఏ సౌండ్ లేకుండా పోతే అది బోనం కాదు, అంటే నైవేద్యము. మనం ఇంట్లో అమ్మవారికి ఏ విధంగా నైవేద్యం పెడతామో ఆ విధంగానే గుళ్ళో అమ్మవారికి నైవేద్యం పెట్టినట్లు ఉంటుంది. ఒక్కొక్క ఆచారం ఉంది మనకు, ఒక్కొక్క పద్ధతి అనేది ఉంది. డప్పుల సౌండ్లు ఏంటికి పెట్టిండ్రు, ఇలా చేయాలనే కదా మనకు. మన ఇష్టం వచ్చినట్లు పోవాలి అంటే ఇంక ఈ డప్పుల సౌండ్ పెట్టేవాళ్ళు కాదు కదా మన పూర్వీకులు.
కాబట్టి డప్పుల సౌండ్ తోటి అందరూ ఒకేసారి పోండి. ఇప్పుడు ఒకే డప్పులలో ఉంటే ఆ కాలనీ వాసులు మొత్తము ఆ డప్పుల సౌండ్ తోటి అందరూ ఒకేసారి పోతే కూడా మంచిగా ఉంటుంది కదా, అమ్మ చూపు అందరిపై పడుతుంది. కాబట్టి అలా చేయండి. అయితే ఇక్కడ మనము ఈ కోడలు అనేది కోడలు ఎందుకు ఎత్తుకోవాలి బోనము అంటే, ఆ ఇంటి నుంచి అమ్మవారు అంటే ఆ కోడలు అమ్మ నీ కడుపు నింపుతున్నాము, నీ కడుపు నింపుతున్నాము అమ్మ, నీకు నైవేద్యం పెడుతున్నామమ్మ, మమ్మల్ని కూడా మా కడుపు నింపేటట్లు కూడా చూడు అని మనం అమ్మవారికి ఆ కోడలు కోరుకుంటుంది. అక్కడ అమ్మవారికి బోనం పెట్టేటప్పుడు బోనం నుంచి అన్నం తీసి పెడతారు కదా, అక్కడ పెట్టేటప్పుడు అమ్మ నీకు అంటే నీ కోసం తల్లి నీవు ఈ సంవత్సరం పాటు మేము పెట్టిన నైవేద్యంతో నీ కడుపు నింపుకో తల్లి, మాకు కూడా మాకు పంటనో గోదనో గోవో ఏవో ఉంటాయి కదా, పంట పొలాలు లేకపోతే మన బిజినెస్లో మన వ్యాపారాల్లో అమ్మ మా వ్యాపారాల్లో మా బిజినెస్లో అన్నీ మంచిగా జరిగి మేము కూడా కడుపు నింపుకొని చల్లగా ఉండేటట్లు చూడాలని కోడలు మొక్కుకోవాలి. ఈ ఆడబిడ్డ ఉంటుంది కదా, ఈ ఆడబిడ్డ ఆ అమ్మవారికి బియ్యం పోసేటప్పుడు ఏం మొక్కుకోవాలి అంటే, అమ్మ ఎందుకంటే అక్క చెల్లెళ్ళ లెక్క వస్తారు మనము, మన ఇంటి ఆడబిడ్డ అమ్మవారు అక్క చెల్లె, ఎందుకంటే మనము అమ్మవార్లని ఇంటి ఆడబిడ్డలాగానే చూసుకుంటాం కదా, మన ఇంటి మనము అమ్మవారి ఇంటి ఆడబిడ్డలాగా చూసుకొని అమ్మవారికి బియ్యం పోసుకుంటాం. కాబట్టి వీళ్ళు కూడా అక్క చెల్లెళ్ళు అనుకోండి, అని తప్పేం లేదు అనుకోండి. ఈ ఆడబిడ్డ ఏం మొక్కుకోవాలి, అమ్మ మీకు ఏ విధంగా అయితే బియ్యం పోసి సారబెడుతున్నారో తల్లి, మా తల్లిగారులు కూడా వాళ్ళు చల్లగా ఉండి నాకు కూడా నీకు పోసినట్లే సంవత్సరము నాకు బియ్యం పోసి ఇంత సారబెడితే చాలు అని ఈ ఆడబిడ్డ మొక్కుకోవాలి. వాళ్ళు మంచిగా ఉంటేనే కదా, ఇప్పుడు మనం మంచిగా ఉంటేనే మన ఆడబిడ్డలకు మంచి చేస్తాము. కాబట్టి ఈమె ఇలా కోరుకోవాలి, ఆమె అలా కోరుకోవాలి. అలా కోరుకుంటే అమ్మవారు ఇద్దరిని దీవిస్తుంది. మేము అంటే కోడలి ఇంటి తరపు వాళ్ళని సంతోషంగా చూస్తుంది, ఆడబిడ్డ కూడా సంవత్సరం ఒడిబియ్యం ఖచ్చితంగా పొయ్యాలి అని అంటారు కదా, ఖచ్చితంగా పొయ్యాలి. సరే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పోస్తలేరు, ఇప్పుడు కొంతమంది ఆస్తుల కారణో ఎన్నో ఇబ్బందులు వచ్చి అందరు దూరం అయిపోతున్నారు. కానీ కాకపోతే ప్రతి సంవత్సరము ఆడబిడ్డకి ఏదో ఒక రోజు బియ్యం అనేది పోస్తుంటే కూడా మనిషికి కూడా మంచి కలుగుతుంది. ఇట్లా ఇది బోనం అనేది ఇలా సమర్పించుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొకటి బోనాలను అలంకరణలు చేస్తుంటారు కదా, బోనం అలంకరణ అనేది అయితే ఇది నేను ఫస్ట్ చెప్పేది ఉంటాయి కదా, బోనం అలంకరణ తర్వాత అమ్మవారికి బోనం ఎలా చెప్పాలి. సరే వీడియో మొత్తం చూడండి, మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఎందుకంటే కొంచెం అటు ఇటు మాటలు అవుతూ ఉంటాయి కాబట్టి మీరే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. బోనము అయితే ఎల్లమ్మ తల్లి బోనాలు, ఇప్పుడు ఎల్లమ్మ తల్లికి బోనాలు చేస్తారు కదా, ఎల్లమ్మ తల్లికి బోనాలు చేసే వాళ్ళు ఏం చేయాలంటే బొట్లు పసుపు కుంకుమ కుండ చుట్టూ, మట్టి కుండ ఉంటుంది కదా, మట్టి కుండ చుట్టూ పసుపు కుంకుమ ఇట్లా రౌండ్గా పెడుతూ రావాలన్నమాట. ఇది ఎల్లమ్మ బోనంకు అలంకరణ అన్నమాట. అయితే ఇప్పుడు మైసమ్మకు చేస్తారు కదా, మైసమ్మకు పొడవుగా దిద్దుతారు. ఆమె ఎక్కువగా మైసమ్మ తల్లి బలులు కోరుతుంది కదా, మన కట్ట మైసమ్మ వీళ్ళు అంటారు కదా, అమ్మవారు ఎక్కువ బలి కోరుతూ ఉంది అంటారు. సరే దాని గురించి వదిలేద్దాము. పసుపు అంటే కుండకు కింది నుంచి పై వరకు ఒక నామము పసుపు నామము, ఒక నామము కుంకుమ నామము, ఇట్లా అలంకరణ అనేది చేసుకోవాలి. ఇంకొకటి మనకు పోచమ్మ ఉంటుంది, పోచమ్మ తల్లి బోనము ఇష్టం వచ్చినట్లు పెడతారు. అంటే పసుపు కుంకుమ పసుపు అంటే మనం అలా ఎట్లనైనా పెట్టుకోవచ్చు, ఇంకా ఒక రూప్ అనేది ఉండదు మనకు. అంటే ఒక ఏమంటారు, ఒక క్రమ పద్ధతి అనేది ఉండదు. పసుపు కుంకుమ అడ్డదిడ్డంగా మనం ఎట్లనన్నా పెట్టుకోవచ్చు అన్నమాట పోచమ్మ తల్లికి. ఇట్లా అలంకరణ అనేది చేసుకోవాలి. యాపమండలు అందరికీ పెట్టాలి. ఇంకా మనం పచ్చి పులుసు అందరూ ఇప్పుడు ఎల్లమ్మ తల్లికి బోనం చేసే వాళ్ళు ఇప్పుడు యాటలు చేస్తారు కదా, ఇప్పుడు యాటలు కోసే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఖచ్చితంగా అక్కడ అమ్మవారికి యాటలు బలిస్తున్నారు చేస్తారు అంటే కోడినో లేకపోతే మేకలను ఏవో ఒకటి వాళ్ళు ఇష్టం. పచ్చి పులుసు ఉల్లిగడ్డ వేస్తారు, లేకపోతే వేయరు. కొంతమంది యాటలతో చేసే వాళ్ళు ఉల్లిగడ్డ కంపల్సరీ వేస్తారు. యాటలు ఏది లేదు మేము ఉట్టి బెల్లం అన్నమే చేస్తాం అనుకున్న వాళ్ళు ఉల్లిగడ్డ వేయరు. పచ్చి పులుసు చేస్తారు కదా, పచ్చి పులుసులో ఉల్లిగడ్డ వేయరు. ఇంత పెరుగు వేసుకుంటారు, లేకపోతే ఇంత తోటకూరను ఏదో ఆకుకూర చేసి పెట్టుకుంటారు అనమాట, పోసు పెట్టారని కదా. కాబట్టి ఇది అలంకరణ అనేది, అమ్మవారికి అలంకరణ అనేది ఇది ఒక్కటి. ఇలాగనే మట్టి కుండలోనే బోనం చేసేటట్లు చూసుకోండి. అయితే ఇంత పెద్ద వీడియోలో మనకు మూడే ఇంపార్టెంట్.
అమ్మవారి బోనం ఎవరు ఎత్తుకోవాలి, ఎవరు ఎత్తుకోకూడదు. ఇంకొకటి అమ్మవారికి అలంకరణ అంటే ఏ అమ్మవారికి ఎలా బొట్లు పెట్టాలి అనేది ఇది ఒకటి. అమ్మవారికి మట్టి కుండలోనే చేయాలి అనేది, ఈ మట్టి కుండలోనే బోనం చేసేటట్టు చూసుకోండి. మీరు ఇష్టం వచ్చినట్టు స్టీల్ బిందెలలోనో ఇవన్నీ చేసుకోకూడదు. మీకు ఇక్కడ డౌట్ వస్తుంది, అట్లాంటి ఇప్పుడు శివశక్తులతోటి చేయిస్తుంటారు కదా, వాళ్ళు అన్ని స్టీల్ బిందెలు ఎత్తుకుంటారు. అది కేవలము అమ్మవారి నా దృష్టిలో, మీ దృష్టిలో ఏందో నాకు అనవసరం, కానీ నా దృష్టిలో అది అమ్మవారికి నైవేద్యమే కాదు. నేను అమ్మవారి ఆజ్ఞతోటి చెప్తున్నా. ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటా చేసుకుంటా వాళ్ళు చూడండి రోడ్ల మీద పడుకుంటారు, చేస్తారు. ఇంకొకటి ఇది ఏమంటారు, అగ్ని ఆరతి కర్పూరం బిళ్ళలు పెట్టి తొక్కుతుంటారు, అంటే అగ్నిని దొక్కుతుంటారు. ఇవన్నీ చేసుకుంటూ అమ్మవారు నైవేద్యం స్వీకరిస్తారా చెప్పని? ఏం చేస్తున్నారు అసలుకు? అసలు ఇది మన పద్ధతే కాదు. నన్ను అడిగితే మాత్రం ఇది పద్ధతి కాదు. మీకు ఎంతమంది కోపం వచ్చినా నాకు అనవసరం, కానీ ఎందుకంటే సమాజం ఎక్కడ పోతుంది ఇవాళ అంత మంచి చేస్తున్నా మనము ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం తెలుసా? ఇలాంటివి చేసేవన్నీ పెద్ద పెద్దోళ్ళే, వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి. అన్ని సమస్యలు వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి. మనం చేసిన బోనం, మట్టి కుండ బోనం, నువ్వు చిన్న బోనం అయినా సరే నేను చెప్పినట్లు ప్రశాంతంగా చేసుకోండి. 100% అమ్మవారు మిమ్మల్ని సంవత్సరం మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ తల్లి, ఏ తల్లి అయినా సరే, ఎల్లమ్మనో పోచమ్మనో మైసమ్మనో గంగమ్మనో దుర్గమ్మనో ఏ తల్లికి బోనాలు చేస్తారో ఆ తల్లి మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతుంది. ఆరుబాటాలకు పోకండి, మీకున్న కాడికే చేసుకోండి, మీకున్న దాంట్లోనే చేసుకోండి. మీకు బోనం ఎక్కించే స్తోమత లేకపోతే కనీసం గుడికి పోయి ఒక కొబ్బరికాయ కొట్టండి. అమ్మ నాకు బోనం చేసి స్తోమత లేదు, నేను చేయలేను, ఇదే నీ కొబ్బరికాయని నువ్వు స్వీకరించు తల్లి. ప్రశాంతంగా తల్లి మిమ్మల్ని ఖచ్చితంగా స్వీకరిస్తుంది. ఆ సంవత్సరం పాటు మీకు మళ్ళొచ్చే సంవత్సరం వరకు మీతోటి బోనం చేసుకునే పరిస్థితి తెప్పిస్తుంది ఆ తల్లి. కాబట్టి ఎక్కువ ఆర్భాటాలకు పోకండి. చేయలేదు, బోనం చేయలేదని బాధపడకండి. అన్నిటికీ ఆ తల్లే ఉంది. ఎందుకంటే తల్లి ఎప్పుడు బిడ్డల క్షేమాన్ని కోరుతుంది, కానీ వాళ్ళ బాధని ఎప్పుడు వాళ్ళని బాధ పెట్టేటట్టు చూడదు. మన ఇంట్లో ఉన్న సంసారం మనకు అర్థమైతే ఆ తల్లి కూడా మన పిల్లలకు మనం బాధ పెట్టాలని చూడం కదా. కాబట్టి ఆ తల్లి కూడా ఎప్పుడు కూడా అలా చెయ్యదు. కొంతమంది అంటూ ఉంటుంటారు, నువ్వు బోనం చేయలేదు, నువ్వు ఇది చేయలే, అది చేయలే, నాకు కోపం వస్తుంది. సరే ఇది అమ్మవారు అంటుందా, వాళ్ళు అంటున్నారా, ఆ పరమేశ్వరికే తెలియాలి. ఇంకా దీని గురించి ఎక్కువ మనం మాట్లాడలేము. ఎందుకంటే ఏ తల్లి కూడా, ఎందుకంటే ఆ తల్లే కదా మనకు తల్లి రూపంలో వెలిసింది. ఇప్పుడు దేవుడు అందరినీ చూసుకోవాలనే తల్లిదండ్రుల రూపంలోనే ఇక్కడ మన ఇంట్లోనే వెలిసిండ్రు. కాబట్టి మన తల్లిదండ్రులు బిడ్డల మీద ఏ విధంగా ఆలోచిస్తారో అమ్మవారు కూడా తన బిడ్డల మీద అలాగనే ఆలోచిస్తుంది. కాబట్టి ఏది ఏమైతేనేమి నేను చెప్పినట్లు బోనం చేయండి, మీకు అంత మంచి జరుగుతుంది. గ్రామ దేవతలు మీకు ఎప్పుడు చల్లగా చూస్తారు. మీకు ఎప్పుడు మీ ఇంట్లో పంటలు పండించే వాళ్ళకి పంటలు మంచిగా అయితే, వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకు వ్యాపారాలు మంచిగా అయితే, ఏవైనా సరే మంచి జాబులు చేయాల్సి వచ్చిన వాళ్ళకి జాబులు వస్తాయి, అన్నీ వస్తాయి. మనం మంచిగా నిష్ఠతోటి చేస్తే అన్నీ జరుగుతాయి. ఒకటి ఈ సంవత్సరం ఆగొచ్చు, వచ్చే సంవత్సరం అయినా మనకు మంచి జరిపిస్తుంది. సరే మనం ఏమైతే మన కర్మ వల్ల కొన్ని జరగకపోవచ్చు. ఇప్పుడు ఏదో మన కర్మ అడ్డుంటుంది, ఆగిపోతుంది, కానీ దాన్ని చింతించకూడదు. సరే ఏదో నా కర్మ నడుస్తుందిలే అని అమ్మవారి మీద భారం వేసి మన ప్రయత్నాలు మనం చేస్తే ఖచ్చితంగా మనకి ఏదో ఒక రోజు మంచి జరుగుతూ ఉంటుంది. ఒక పూట నవ్వచ్చు, ఒక పూట ఏడవచ్చు. అంటే దుఃఖానైనా సంతోషాన్ని మనము సంతోషంగా స్వీకరించాలి. దుఃఖం వచ్చింది కదా అని బాధపడకూడదు. ఇది ఒక కర్మలే, ఇది వదిలేద్దాము, ఏదో ఉంది సరే అనుకుని ఎన్ని లక్షలు మనకు అప్పులు ఉన్నా కానీ బాధపడకూడదు. సరే మన కర్మానుసారంగా చేసినామో అని దేవుడి మీద భారం వేసుకుంటే ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రూపంలో మనకు మంచి చేస్తాడు. ఎవరిని మన ఇంటికి రాకుండా అడ్డుపడతాడు ఆయన. మనము ఇవన్నీ వదిలేసి అక్కడిక్కడ తిరుగుతుంటాం. ఎన్నిసార్లు చెప్పినా ఇంకా సరే వినేవాళ్ళు పోతూనే ఉండరు. కానీ సరే ఇంతతో ఎందుకంటే వీడియో కూడా చాలా లాంగ్ అవుతుంది. కాబట్టి అందరూ పార్వతీ పరమేశ్వరి అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.